గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. నన్ను అడిగితే భగవద్గీతలో శ్లోకం కన్నా శ్లోకం యొక్క అర్థము చాలా గొప్పది. ఆ శ్లోకార్థాన్ని మనం కూర్చొని చక్కగా అధ్యయనం చేస్తే ఏ క్షేత్రానికి వెళ్ళక్కర్లా, నువ్వు ఉన్న చోటే ఆ క్షేత్రం అవుతుంది. అది సాయిబాబా చెప్పినా కూడా భగవద్గీతలో శ్లోకమే చెప్పవలసి వచ్చింది కదా. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని నతత్వదర్శన. దీనికి అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారు సాయిబాబా. అంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడ కృష్ణుడు వేరు, ఇంకో మహాత్ముడు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అది కాదండి. అసలు ఆ సమన్వయం లోపించింది మనలో. మానవ జీవనానికి ఉపయుక్తంగా ఉండేటువంటిది, మానవ జీవితం ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి ఉపయుక్తంగా ఉండేటి సత్యం అంతా ఒక్కటి. అదే కబీర్ దాస్ చెప్పిన, తులసీదాస్ చెప్పిన, రామదాస్ చెప్పిన, ఎవరు చెప్పినా, అన్నమయ్య గారు చెప్పినా, దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. మరి వాళ్ళు ఏం చెప్పాలని చెప్పలేదండి, వాళ్ళు దాన్ని అనుభవించారు, ఆ సత్యాన్ని అనుభవించారు. అనుభవించింది ఆ జీవితంలో ప్రభవించింది వాక్కులాగా. అదే అన్నమయ్య కీర్తనలైనవి, జయదేవ అష్టపదులైనవి. ఎవరెవరు దర్శిస్తే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు అది పాడుకుంటూ మాట్లాడుకుంటూ వారి జీవితం అంతా ఆనందంగా గడిపి వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి పారాయణలు కోరికల కోసం ఏదో ఒకటి రెండుసార్లు చేసామంటే అర్థం ఉంది. మరి కష్టం పోవాలంటే చేయాలి కదా. కష్టం నుంచి బయటపడ్డా ఇంకో కష్టం వస్తుందంటే దాని అర్థం ఏంటి? కష్టాలు రావటం మానదు అని అర్థం చేసుకోవాలి కదా, కనీస జ్ఞానం. ఒకసారి చేసాం తీరింది, రెండోసారి, మూడోసారి, 10వ సారి ఎప్పుడు ఇదే పనే. దాని అర్థం ఏంటి? నువ్వు ఏ పారాయణ చేసినా ఏం చేసినా ఆ కోరిక తీరితే ఇంకొక కోరిక వస్తుంది మిత్రమా, ఇంకో సమస్య వస్తుంది. కానీ ఈ చరిత్రలు చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే, నీవు నిజంగా దాంట్లో చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోగలిగితే ఏ సమస్య అయినా నీకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండవలసిందే కానీ నిన్ను చేరేటువంటి అవకాశం ఉండదు. ఇది పరమ సత్యం. దీన్ని వదిలేస్తున్నాం మనం. ఎంతసేపు వచ్చిన కారుకు తెచ్చుకోవడానికి పరిగెత్తడమే సరిపోతుంది జీవితం అంతా. అలసిపోవటంలా ఓపిక ఎంతకాలం ఉంటుందండి? మనిషి ఓపిక కనురెప్ప పాటు కన్నా ఎక్కువ కాలం ఏం లేదండి. ఎందుకంటే అదంతా అనుభవించి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి సంపద, అది సాయి సచ్చరిత్ర కావచ్చు, భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, కృష్ణ కథామృతం కావచ్చు, రామచంద్రమూర్తి కథ, ఏదైనా సరేనండి, అది కథగా ఉన్నంతకాలం నిష్ప్రయోజనం. రాసిపెట్టుకోండి, అవి కథలు కాదు. ఆ కథ నా జీవితంలో ప్రభవిస్తేనే నా జీవితానికి అది ప్రయోజకత్వంగా ఉంటుంది తప్ప ఊరికే దాన్ని వల్లి వేసుకుంటూ ఊరికే వింటూ కాలక్షేపం కోసం దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. ఏ సీరియస్ మ్యాన్ విల్ నాట్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. మనం సీరియస్గా ఉన్నాం, ధనం సంపాదించడంలో ఊరికే ఒక దాంట్లో వస్తుందా అంటే వదిలేస్తాం. మనం దాని లోపల ఇన్వెస్ట్ చేస్తాం, దానిలో ప్రయత్నం చేస్తాం, దానిలో లాభాన్ని సాధిస్తాం. కానీ విషయం ఏంటంటే లాభాన్ని సాధించినా సుఖం రాదు, అది విషయం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.